హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో మనం A to Z ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. A to Z ట్యాబ్లెట్ని మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అని కూడా అంటారు. A to Z ట్యాబ్లెట్ అనేది మన శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే చాలా రకాలైన పోషకాలని, విటమిన్స్ని, ఖనిజాలని అందిస్తుంది. A to Z ట్యాబ్లెట్ ఇమ్యూనిటీని పెంచుతుంది మరియు ఇది చర్మం, ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. బోన్స్ అండ్ స్కిన్కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి A to Z కాంపోజిషన్. విటమిన్స్ ఉంటాయి ఫస్ట్ అందులో. విటమిన్ A, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B5, విటమిన్ B6, విటమిన్ B9, విటమిన్ E అండ్ విటమిన్ C ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఖనిజాలు అంటే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఎలిమెంట్స్లో వచ్చేసి జింక్, కాపర్, ఫోలిక్ యాసిడ్, మ్యాంగనీస్, సెలీనియం, అయోడిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి A to Z ట్యాబ్లెట్ యొక్క ఉపయోగాలు, యూజెస్. A to Z ట్యాబ్లెట్ అనేది మెయిన్గా ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది, అంటే బోన్ స్ట్రెంత్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B12 లోపాన్ని తగ్గిస్తుంది. A to Z ట్యాబ్లెట్ మన డైట్లో తీసుకోవడం వల్ల విటమిన్ లెవెల్స్, B12 లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. విటమిన్ B3 లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఈ ట్యాబ్లెట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే, కంటి సమస్యలు ఉంటే, రెటినల్ సమస్యలు ఉంటే ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది విటమిన్ సప్లిమెంట్గా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఆల్ టైప్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి కదా, మనం విటమిన్ సప్లిమెంట్గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే హై బీపీ, అధిక రక్తపోటు ఉంటుందో వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అధిక కొలెస్ట్రాల్, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ని యూజ్ చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తగ్గించుకోవచ్చు. థయామిన్ లోపం ఉన్న వాళ్ళు కూడా, అంటే B1, విటమిన్ B1 లోపం ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆ లోపాన్ని సవరించుకోవచ్చు. రక్తహీనత, ఎనీమియా అంటారు కదా, ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. జింక్ లోపం ఉన్న వాళ్ళు ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల జింక్ లోపాన్ని సవరించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా స్కిన్ ఎలర్జీస్, చర్మం పైన ర్యాషెస్, బొబ్బర్లు వస్తాయి కదా, అలా బొబ్బలు వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్, ఒక రోజులో ఒక ట్యాబ్లెట్ మాత్రమే తీసుకోవాలి. పర్ డే 1 ట్యాబ్లెట్ OD, అంటే వన్స్ ఏ డే, తిన్న తర్వాత మాత్రమే ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఆఫ్టర్ ఫుడ్, ప్రతిరోజు ఒకే టైంకి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎన్ని రోజులు తీసుకోవాలి అనేది డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వామిటింగ్స్, అందరిలో కాదు కానీ కొందరిలో వామిటింగ్స్ అనిపించడం, డ్రై మౌత్ అంటే నోరు పొడి బారడం, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్ ఫ్రీగా ఉండకపోవడం, స్టమక్ పెయిన్, కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి టైంలో ఈ ట్యాబ్లెట్ అనేది తీసుకోకూడదు చూద్దాం. మనం ఎంప్టీ స్టమక్తో ఈ ట్యాబ్లెట్ అనేది అస్సలు తీసుకోకూడదు. ఫుడ్ తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకోకూడదు. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఈ ట్యాబ్లెట్ తీసుకోకూడదు. కాలేయం, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అడ్వైజ్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఉపయోగించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.